హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్డ్. ఈరోజు నేను మీకు నెత్తాళ్ళ చేపలతో పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. మామూలుగా జలుబు చేసిన వాళ్ళు ఏది తిన్నా కూడా చేదుగా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఈ పులుసునైతే ఒక్కసారి ట్రై చేయండి. ఎలాంటి జలుబులైనా ఇట్లాగే నివారించే పులుసు అనమాట. నెత్తాళ్ళ చేపలంటే ఇలా ఉంటాయి. మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు చిన్న చేపలతో పులుసు తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలో చూద్దాము. ఇవి నెత్తాళ్ళ చేపలండి. నీట్ గా క్లీన్ చేసి అయితే పెట్టాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక 2 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. 2 స్పూన్ల రాళ్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 3 స్పూన్ల కారం, ఒక 30 గ్రాముల చింతపండు, కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు మెంతులు. ఇది వచ్చేసి మేము బిస్వార్ అంటామండి. ప్రతి చేపల పులుసులో నేను ఇది వేస్తాను. ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు అండ్ వెల్లుల్లితో తయారు చేస్తాము. కొన్ని వంకాయలు అండ్ ఒక మామిడికాయ, ఇవేనండి కావాల్సిన పదార్థాలు. అయితే ముందుగా చేపల పులుసుని ఎప్పుడు తయారు చేసుకోవాలనుకున్నా ఇలాంటి వెడల్పాటి గిన్నెలోనే తయారు చేసుకోండి. చేపల పులుసు కానీ సపరేట్ గా ఉంటాయి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుందాము. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనము 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకుందామండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు మెంతులు, ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయనైతే ఇందులోకి వేసుకుందాము. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా అటు ఇటు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మంచి గోల్డెన్ కలర్ లోకి ఉల్లిపాయ అనేది రావాలి. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలు కూడా వేసుకుందాము. టమాటాలు కూడా బాగా చక్కగా మగ్గాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల రాళ్ల ఉప్పునైతే వేసుకుందాము. ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని ఈ టమాటాల్లో నుంచి నూనె అనేది బయటకు వచ్చేంత వరకు టమాటాలని మగ్గనిద్దాము. చూడండి, చక్కగా నూనె అనేది బయటకి తేలుతుంది కదా పైకి. అయితే ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. పసుపు వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని అయితే వేసుకుందాము. బాగా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకుందాము. ఈ కారం అంతా ఆ టమాటా ఉల్లిపాయలోకి కలిసే విధంగా అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే వేసుకుందాము. ఎప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవాలనుకున్నా కూడా ఒక అరగంట ముందు చింతపండునైతే నానపెట్టి ఇలా పులుసునైతే తీసుకోండి. అప్పుడు పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్న పులుసు మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుందాము. పులుసు వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపలను అయితే ఇందులోకైతే వేసేసుకుందాము. చిన్న చేపలతో పులుసు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వంకాయ అండ్ మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా చేపలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ తో నీళ్ళు అనేది వేసుకుందాము. ఇక మనం ఈ పులుసులో గరిట అనేది పెట్టకూడదండి. ఒక్కసారి ఇలా పట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది. పులుసు కొంచెం మరిగే లోపు మనము ఈ వంకాయలను అయితే కట్ చేసుకుందాము. తొడాన్ని అయితే సగం పైకి అయితే తీసేసేయండి. వంకాయకి చివరన ఇలా అయితే కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి, పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఇలాగే మనము పులుసులోకి అయితే వేసేసుకుందాము, ఒకదాని తర్వాత ఒకటిగా. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పట్టుకొని పులుసునైతే ఒకసారి తిప్పుకోండి ఇలా. ఇప్పుడు మూత అనేది పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు చేపల పులుసుని చక్కగా ఉడకనిద్దాము. ఈ లోపు మనము ఈ మామిడికాయనైతే ఇలా పీలర్తో పీల్ అయితే చేసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పులుసునైతే చూద్దామండి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో కదా. ఇప్పుడు మీకు ఉప్పు ఏమన్నా తక్కువ అయింది అనిపిస్తే ఇప్పుడు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ అయింది, అందుకే నేను 1 టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసుకుందాము, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇంకోసారి ఇలా అయితే పులుసును ఒకసారి తిప్పేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఈ చేపల పులుసును అయితే మూత పెట్టేసి. ఇప్పుడు 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. పులుసు చూడండి ఎంత చక్కగా తయారైందో కదా. ఇంకా స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా గార్నిష్ అయితే చేసుకోండి. మామిడికాయ ముక్కలు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. చేపల్ని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టమైన పని అండి. చేపల్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత పులుసునైతే ఒక అరగంటలో తయారు చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదురుతున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్డ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.